బీజేపీయేతర పక్షాలు మరోసారి సమావేశం కానున్నాయి. ఢిల్లీలో జరిగే సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఇప్పటికే ఎన్నికలకు ముందే ప్రీపోల్ అలియన్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్ కార్యాచరణ కోసం హస్తని వేదికగా నేతలు మరోసారి భేటీ అవుతున్నారు. ఎన్నికలకు ముందుగా కలిసి వచ్చే పార్టీలు ఎన్ని, కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. గత సమావేశంలోనే ఎన్నికల ముందు పొత్తులకు ఓకే చెప్పిన పార్టీలు ఈ రోజు సమావేశంలో దానిపై మరింత లోతుగా చర్చించుకున్నాయి. ఎన్డీఏకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న కూటమిలో ఎస్పీ, బీఎస్పీ లాంటి పార్టీలు పూర్తి స్థాయిలో తమ ఆమోదాన్ని తెలపలేదు. ఆయా పార్టీలతో ఎలాంటి వ్యూహం అవలంబించాలి, వాటిని కలుపుకోవడానికి ఉన్న మార్గాలేంటి అనే అంశంపై కసరత్తు చేయనున్నాయి పార్టీలు. అటు ఢిల్లీలో ఆప్ కూడా కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేందుకు సుముఖంగా లేదు. దీంతో మధ్య మార్గంగా చూపాల్సిన పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కేంద్రంపై తీసుకురావాల్సిన ఒత్తిడిపైన చర్చించుకున్నారు. రాఫేల్ కుంభకోణం, పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం వంటి అంశాలే ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఈవీఎంలపై ఇప్పటికే రాష్ట్రపతిని కూడా కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసిన విపక్ష నేతలు మరోసారి ఈ అంశంపైన చర్చించుకున్నారు. చివరి ధర్మ పోరాట సభను అమరావతిలో నిర్వహించాలని చంద్రబాబు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ సభకు జాతీయ స్థాయి నేతలను పిలిచి మోడీపై యుద్ధాన్ని ప్రకటించాలని చంద్రబాబు ఆలోచన. దీనిపై ఢిల్లీ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే నాన్ బీజేపీ పార్టీలన్నీ ఏకతాటి మీదకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్న రాజకీయాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీంతో కొన్ని పార్టీలు పూర్తి స్థాయిలో కలిసి పనిచేసేందుకు సుముఖత చూపడం లేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ములాయం సింగ్ యాదవ్ ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ తరహా కామెంట్లు కూటమికి ఇబ్బంది కలిగించే పరిణామాలు. లోక్సభ ఎన్నికల కోసం టీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కొంతవరకు కొలిక్కి వచ్చింది. నిన్న జరిగిన టీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో 16 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 3-4 పేర్లను ఫైనల్ చేశారు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, పద్మావతి రెడ్డిని పరిగణలోకి తీసుకున్నారు. భువనగిరి నుంచి మధుయాష్కి, భిక్షమయ్య గౌడ్తో మరో 3 పేర్లు పరిశీలించారు. మహబూబాద్ నుంచి మాజీ ఎంపీ బలరాం నాయక్, బెల్లం నాయక్, రవీంద్ర నాయక్ పేర్లు పరిశీలించారు. జహీరాబాద్ నుంచి మంత్రి ఎర్రబెల్లి అల్లుడు మదన్ మోహన్ రావుతో పాటు మరో 2 పేర్లు పరిశీలించారు. మహబూబ్ నగర్ సీటుపై ఆసక్తికర చర్చ జరిగింది. డీకే అరుణ, చిన్నారెడ్డి, సంపత్ మధ్య వాడివేడి చర్చ జరిగింది. మహబూబ్ నగర్ సీటు నుంచి పోటీ చేయాలని కుంతియా డీకే అరుణను అడిగారు. పోటీ చేయలేనని స్పష్టం చేశారామె. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆర్థికంగా ఇబ్బంది పడ్డారన్న ఆమె జైపాల్ రెడ్డి అవకాశం ఇవ్వచ్చు కదా అన్నారు. నాగర్ కర్నూలు సీటు విషయంలో మాజీ ఎమ్మెల్యే సంపత్, డీకే అరుణ మధ్య మాటామాట పెరిగింది. నాగర్ కర్నూలుకి సతీష్ మాదిగ పేరు ప్రస్తావించారు డీకే అరుణ. అయితే ఎంపీ స్థాయి ఉన్నవాళ్లు పాత వాళ్ల పేర్లు సూచించడం అన్నారు సంపత్. కుంతియా జోక్యం చేసుకుని ఎన్నికల కమిటీ సభ్యురాలుగా డీకే అరుణ పేరు ప్రతిపాదించారని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇకపై విజయవాడ నుంచి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం విజయవాడ సమీపంలోని తాడేపల్లి వద్ద నూతనంగా నిర్మించిన విశాలమైన గృహంలోని మకాం మార్చనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు నూతన గృహప్రవేశం చేయనున్నారు. దీంతో పాటు ఇందులోనే ప్రత్యేకంగా నిర్మించిన వైసీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని కూడా నేడు జగన్ ప్రారంభిస్తారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే కార్యక్రమంలో జగన్ కుటుంబ సభ్యులు, ముఖ్యులు మాత్రమే పాల్గొంటారు. రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించడంలో భాగంగా ఇటీవల పార్టీలోకి వచ్చిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, దగ్గుపాటి కుటుంబం నుంచి వెంకటేశ్వరరావు, హితేష్ చెంచురాం మరికొందరు అధికారికంగా వైసీపీలో చేరనున్నారు. తాడేపల్లిలో నేడు జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు దగ్గుపాటి ఇప్పటికే ప్రకటించారు. మాట తప్పని వ్యక్తి జగన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల పట్ల జగన్కు ఉన్న నిబద్ధత వల్లే వైసీపీ పార్టీలో చేరాలని తన కుమారుడు హితేష్ నిర్ణయించుకున్నాడని తెలిపారు దగ్గుపాటి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. నేడు కర్నూలు జిల్లా పర్యటన ముగించుకుని పవన్ దువ్వూరు, మైదుకూరు మీదుగా కడపకు చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు కడపలో జరిగే భారీ రోడ్ షోలో పవన్ పాల్గొని ప్రసంగించుకున్నారు. రాత్రి కడపలో బస చేయనున్నారు. 28న ఉదయం విద్యార్థులతో పవన్ ముఖాముఖి నిర్వహించుకున్నారు. అనంతరం రాజంపేట, కోడూరు మీదుగా పవన్ యాత్ర సాగనుంది. రాజంపేటలో రోడ్ షో, రైల్వే కోడూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం రేణిగుంట, చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తారు.